నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ఎంతో గొప్పదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట గ్రామంతో పాటు మరో 10 చోట్ల 216 కోట్లతో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట గ్రామంతో పాటు మరో 10 చోట్ల 216 కోట్లతో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం 376 కోట్లతో అభివృద్ధి చేసేందుకు 39 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రసంగించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండటం వల్ల ఆ ప్రాంతానికి పరిశ్రమలు రావటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. కేవలం సీఎం చంద్రబాబు నాయుడుని చూసి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ నెలలో జిల్లాలో అర్హులైన వారికి 103.70 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు కర్నూలు మండలంలోని వెంకాయపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కర్నూలు మండలంలోని వెంకయ్యపల్లె గ్రామంలో మాసూంబి గౌరమ్మలకు వితంతు పెన్షన్లు, షేక్ జిలేకాబీకి వృద్ధాప్య పెన్షన్ను, వేమన్నకు వికలాంగ పెన్షన్లను వారి ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు గౌరమ్మకు తనకు సొంత ఇల్లు లేదని ఇల్లు ఇప్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా ఆమె నుండి ఇంటికి సంబంధించిన దరఖాస్తు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులతో మంచి ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఆర్డీఏపీడీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేడే కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని మేడే వేడుకలను టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై టీఎన్టీయూసీ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు నరసింహులు, రామకృష్ణుడితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సత్రం రామకృష్ణుడు, అరుణ, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూనే ఉందని వివరించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. జిల్లాలోని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు వీరంతా గ్రహించి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మంచి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మీరందరూ అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఒక భాగంగా నిలిచినటువంటి సోదరులు టీఎన్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిలిచారు, కష్టపడ్డారు. అందుకని మీకు అందరికీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రాష్ట్రంలో టీఎన్టీసీ బలపడాలి. టీఎన్టీసీ బలపడి అన్ని యొక్క ఫ్యాక్టరీలు కానీ, ఎక్కడెక్కడ చిన్న చిన్న షాపులున్నా కానీ, ఎక్కడైనా కానీ మన జెండా పాతాల. ఎందుకంటే ముందు కిందిని ఛాయ్ నుంచి పై ఛాయ్ వరకు పెరగాలి. ఈరోజు అశోక్ వచ్చిన తర్వాత నేను చూసినంత వరకు చాలా డల్ ఉన్నది. ఇంతకుముందు చాలా హాస్పిటల్స్ కానీ, గ్యాస్ కంపెనీలు కానీ, అదేవిధంగా కంపెనీలు కానీ చాలా జాగాల్లో జెండా పాతాము. ఇదే కాదు, ఇంకా చాలా కష్టపడాలి మనం. ప్రభుత్వం కూడా మంచి సహకరిస్తుంది. కార్మికుల కోసం అయితేనేమి, ఉద్యోగస్తులకు అందరికీ టైంకి జీతాలు ఇవ్వడము, డిఎల్ ఇవ్వడము,
మనకు వచ్చే రాయితీలన్నీ అందజేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అట్లాగే టౌన్ మొత్తం కూడా ఈరోజు మేము పచ్చగా టీఎన్టీసీ తోరణాలతో అన్ని కూడళ్ళందు ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు మేము చెప్పాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇప్పుడు మేము కొత్త ఇది తీసుకున్న తర్వాత కావున నెక్స్ట్ టైం ఇంకా బాగుంటుంది. కార్మికులు ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తామని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఇంత ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా. ఇంతకుముందుకు గవర్నమెంట్లో మాకు డిఏలు వచ్చేటివి కాదు, తర్వాత శాలరీస్ కూడా 15వ తారీఖు వచ్చేటివి. ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖు గవర్నమెంట్ సమస్యలు ఏమన్నా ఉండని మాకు ప్రతి నెల 1వ తారీఖే శాలరీస్ వస్తున్నాయి. మరి మాకు పెండింగ్ ఉన్న డిఏలు అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేసినారు మా సీఎం గారు. ఇవన్నీ చేసినందుకు ఆయనకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 14లో అధికారంలోకి వస్తే కార్మికులు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ వాళ్ళు ఆశించిన ఫిట్మెంట్ ఇచ్చి మరి అందరినీ సంతోషపరచడం జరిగింది. అలాగే మరి 2019 తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి అరాచకాలు సృష్టించిందో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరి హక్కుల్ని ఉక్కుపాదంతో నేల రాసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క వాళ్ళు దాచుకున్న సొమ్ముని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ముని వాళ్ళు లోన్ పెట్టుకుంటే ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఆ సొమ్మును కూడా వాడినటువంటి పరిస్థితి జగన్ ప్రభుత్వం దక్కింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిఎఫ్ ఖాతాలో మరి అమౌంట్ జమ చేయడం ఆ ఉద్యోగుల్లో ఆనందకరమైనటువంటి వాతావరణం వచ్చింది. జిల్లాలో మే 4వ తేదీ జరగనున్న నీట్ యూజీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలన్నీ కర్నూలు నగరంలోనే ఉన్నాయన్నారు. పరీక్షకు మొత్తం 4,466 మంది విద్యార్థులు హాజరవుతారని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత విద్యార్థులను అనుమతించరని తెలిపారు. ప్రతి 4 కేంద్రాలకు ఒక జిల్లా అధికారిని నియమించామని, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఒక సిఐ లేదా ఎస్ఐ స్థాయి పోలీసు అధికారిని నియమించడం జరిగిందని అన్నారు. అలాగే సెంటర్ అబ్జర్వర్ను కూడా నియమించామని అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని తహసీల్దార్లు, పోలీసు అధికారులను ఆదేశించారు. కస్టోడియన్ బ్యాంకుకు వచ్చిన పరీక్షా పేపర్లను పోలీసుల సహకారంతో తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్షా కేంద్రంలో వీల్ చైర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అభ్యర్థులకు ట్రాఫిక్ వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు తగినన్ని ఏర్పాటు చేయాలని, IIIT DM సెంటర్కు సంబంధించి పైకి వెళ్లేందుకు బస్సులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే త్రాగునీటి వసతి, తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలని అన్నారు. జిల్లా అధికారులు సెంటర్లను విజిట్ చేసి సౌకర్యాలని ఉన్నాయా లేదా అని పరిశీలించాలని అన్నారు. నీట్ యూజీ నియమ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డిఎస్పీ బాబుప్రసాద్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, నోడల్ ఆఫీసర్ పాయల్ ప్రియదర్శిని, డిఈఓ షామిల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ ముద్రణాలయంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై టీఎన్టీయూసీ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు నరసింహులు, అశోక్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సత్రం రామకృష్ణుడు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ముద్రణాలయం కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్టీయూసీ నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ చూపాలని తెలిపారు. మేడే ప్రపంచమంతా జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు అహర్నిశము ఏవైనా సరే మా ఉద్యోగ తీర్చి మేము ఖచ్చితంగా పనిచేయాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రానికి మేము కూడా మా వంతుగా మేము సేవ జరుగుతుందో ప్రభుత్వానికి భాగంగా వీళ్ళు కూడా పనిచేసే సందర్భంగా వాళ్ళందరినీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చాలామంది అశోక్ కానీ, నరసింహులు కానీ, రమ కానీ అందరూ కూడా, సత్ర రామకృష్ణ కానీ అందరు సోదరులు కార్మికులు అంతా ఈరోజు మేడే సందర్భం అందరూ కలవడం జరిగింది. ఇది ఎక్కడే కాదు, అన్ని జాగాలలో ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు ఉంటాయో అన్ని జాగాలలో టీఎన్టీసీ జెండా ఎగరాలి. టీఎన్టీసీ జెండా ఎట్టిమంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఒక భాగం. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఎప్పుడు కూడా వాళ్ళ శాయశక్తుల శ్రమించి పనిచేసి తెలుగుదేశం పార్టీకి గెలుపు పొందేదానికి ఒక భాగంగా మీరు ఉన్నటువంటి మీకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 340వ నెంబర్ జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో పెండింగ్లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఈ మేరకు నంద్యాల చెక్పోస్ట్ నుంచి గార్గేయపురం వరకు జరుగుతున్న నేషనల్ హైవే పనులను ఆయన పరిశీలించారు. నగరంలోని నంద్యాల చెక్పోస్టు నుండి గార్గేయపురం వరకు జరుగుతున్న NH 340C నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ నంద్యాల చెక్పోస్టు నుండి గార్గేయపురం వరకు జరుగుతున్న NH 340Cకి సంబంధించి ఎల్లమ్మ దేవాలయం, మిలిటరీ కాలనీ, గార్గేయపురం చెరువు వద్ద పనులు పెండింగ్ ఉన్నాయని అన్నారు. భూసేకరణ పూర్తి చేసి స్వాధీనం చేసి నెల రోజులైనా ఎందుకు పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ NH అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను పిలిపించి వారితో మాట్లాడి పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం NH 340 ఆపరేషనల్ మెయింటెనెన్స్ సెంటర్లో నిర్వహిస్తున్న సీసీ కెమెరాల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. జాతీయ రహదారుల్లో వాహనాల కదలికలు, ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల పనితీరు తదితర విషయాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో NH 340C PD పద్మజ, NH R&B EE శంకర్ రెడ్డి, కర్నూలు RDO సందీప్ కుమార్, కర్నూలు మండల తహసీల్దార్ రమేష్ బాబు, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీతాబాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఏపీఎస్ఆర్టీసీ, టీఎన్టీయూసీ నాయకులన్నారు. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహులుతో పాటు ఏపీఎస్ఆర్టీసీ, టీఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ కార్మిక సంఘం నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి గుర్తింపు సంఘంగా కూడా కార్మిక పరిషత్ని ఇవ్వడం జరిగింది. మరి గత 2014 తర్వాత 2019 తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల్లో నేను మంచి చేస్తున్నాను అనేటటువంటి ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి
ఆర్టీసీ కార్మికులందరినీ కూడా బలిపశులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మరి కార్మికులు తమ హక్కుల కోసం మరి ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళకి యూనియన్లే ఉండకూడదనే ఉద్దేశంతో ఏపీపీటీడీగా దీన్ని మార్చి మీకు అదివిస్తాను, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాను, వాళ్ళకి సమాన వేతనాలు ఇస్తానని చెప్పి మాట్లాడినటువంటి జగన్ ప్రభుత్వం కనీసం 5 ఏళ్లుగా ఏ ఒక్క పని చేయకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. నాయకులు జోనల్ చైర్మన్ గారు కానీ, ఆర్టీసీ చైర్మన్ గారు కానీ, తర్వాత మా టీఎన్టీసీ నాయకులు కానీ అందరూ వీరంతా మన చైర్మన్ గారిని కలిసి ఎండి గారి దగ్గర మా ఆర్టీసీ ప్రతిపాదనలు, ఆర్థిక ప్రతిపాదనలని మా ఎండి దగ్గర తీసుకొని పోయి వాళ్ళ ముందు పెట్టి చర్చించి తర్వాత వాటిని తీసుకొని చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి తీసుకొని పోయి పరిష్కరించవలసిందిగా మీరందరూ మాకు మద్దతు తెలపవలసిందిగా ఈ పోరాటంలో మీరంతా మాకు సంపూర్ణ సహకారం అందించాలని, ఈ సమస్యలు పరిష్కరించాలని. కార్మికులకు ఎన్కాష్మెంట్లు ఇవ్వలేదు, ఇంతవరకు 4 ఎన్కాష్మెంట్లు రాపించి 1 ఎన్కాష్మెంట్ ఇచ్చారు గత ప్రభుత్వం. డిఏలు ఇవ్వలేదు, డిఏ అరియర్స్ పెండింగ్ పెట్టినారు, ప్రతిదీ పెండింగ్ పెట్టినారు. ఇప్పుడు చూస్తూ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారు. అలాగే డీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఏరియా మన ఆర్టీసీ కార్మికులు వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తారని, అలాగే మేడేని మరొకసారి స్మరించుకుంటూ మేడే వర్ధిల్లాలి అనే నినాదంతో ఆనాడు చికాగో చరిత్రను మనం తిరిగి వ్రాయాలని, ఆనాటి పోరాట యోధుల్ని మనం మననం చేసుకోవాలని, వారి స్ఫూర్తితో వారి పోరాట పటిమతో మనం ముందుకెళ్లాలని తెలియజేస్తూ కార్మికుల శ్రమకు కార్మికులను ముందుకు తీసుకెళ్లేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే. మరొకసారి మీకు తెలియజేస్తున్నాం, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ వాళ్ళు వచ్చినారంటే వాళ్ళ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. లేదా మేము కూడా వాళ్ళ మాదిరి సిపిఐ సిపిఎం వాళ్ళ మాదిరి నిరాహార దీక్షలు, రోడ్ల పైన బైఠాంకులు ఉండవు, కానీ చేయాల్సిన పని మేము ఏదో చేసి చూపిస్తాం. నగరంలో మేడే కార్యక్రమము ఆర్టీసీ డిపో దగ్గర చాలా దిగ్విజయంగా జరుపుకున్నారు. జిల్లా తరఫున నేను జిల్లా టీఎన్టీసీ అధ్యక్షునిగా వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లనే ఇంకా కార్మికులంతా ఏకమయ్యి ఈ సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మేము పైకి తీసుకొని పోయి పరిష్కారం చేస్తామని చెప్పి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 12వ శతాబ్దంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా బసవేశ్వర స్వామి ప్రజలను చైతన్యవంతం చేశారని వీరశైవ ఐక్యవేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు కల్లూరులో మహాత్మా బసవేశ్వర స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలోని కల్లూరులో వీరశైవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర స్వామి చిత్రపటంతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వీరశైవ ఐక్యవేదిక నాయకులు మల్లికార్జునప్ప, చంద్రశేఖరప్ప, శివరాజ్, యాగంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వర స్వామి 12వ శతాబ్దంలోని కుల వివక్ష నిర్మూలనకు ఎంతో కృషి చేశారని చెప్పారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ ఆయన వీరశైవునిగా మారి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. బసవేశ్వర స్వామి ఆశయ సాధనకు వీరశైవ ఐక్యవేదిక నిరంతరం పాటుపడుతుందని అన్నారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహనీయుడు. అటువంటి మహనీయుని జయంతిని ఈరోజు మన ప్రభుత్వం కూడా అధికారికంగా జరపడం చాలా ఆనందదాయకం. వారికి ప్రభుత్వం తరఫున, మా వీరశైవ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన కర్నూలు నగరంలో శ్రీ టీజీ భరత్ గారి సహకారంతో బసవ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ టీజీ భరత్ గారికి కూడా మేము మా వీరశైవ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బసవ జయంతి సందర్భంగా ముందుగా అందరికీ నా శుభాకాంక్షలు. అట్లాగే ఈరోజు ఉదయం నుంచి చాలా కన్నుల పండుగగా కర్నూలు నగరంలో బసవ జయంతి ఉత్సవాలు చాలా చోట్ల జరిగినాయి. ముఖ్యంగా బంగారుపేట సర్కిల్ని బసవ సర్కిల్గా టీజీ భారత్ గారి సహకారంతో మున్సిపాలిటీలో తీర్మానం చేయడం జరిగింది. దాంతో అక్కడ ఒక ఉత్సవము, అట్లాగే గవర్నమెంట్ అధికారికంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక కార్యక్రమము, అట్లాగే ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. నగరంలోని ప్రభుత్వ ముద్రణాలయం కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
ఏఐటియుసి నాయకులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం ఆవరణలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ముద్రణాలయంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ ముద్రణాలయం కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మా ప్రభుత్వ ముద్రణాలయంలో 139వ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కార్మిక ఐక్యతకి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ రికగ్నైజ్డ్ యూనియన్ ఉన్న కూడా ఐఎన్టీసీ వారు, వారి నాయకత్వము, వారి కార్యవర్గము ఇక్కడ ఏఐటీసీ వారితో కలిసి ఇదే కార్మిక ఐక్యత అంటే ఇలాంటి యూనిట్ని చేసుకుంటూ ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. అలాగే మా కర్నూలు ప్రెస్కు దాదాపు ఒక 20 సంవత్సరాల కిందట శంకుస్థాపన చేశారు బిల్డింగ్ విషయంలో. ఈ గవర్నమెంట్లో త్వరగతిగా గతంలో ఫౌండేషన్ వేసి అక్కడికి నిలబెట్టారు కాబట్టి ఇదే గవర్నమెంట్ ద్వారా మళ్ళీ బడ్జెట్ వచ్చేసి మాకు పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేస్తే కేటాయిస్తే బాగుంటుందని గౌరవనీయులు చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాము. బేడ బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సాహక బహుమతులు అందజేయటం అభినందనీయమని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ మేరకు బేడ బుడగ సంక్షేమ సంఘం నాయకుడు తూర్పాటి మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన బేడ బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరై వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బేడ బుడగజంగం సంఘం నాయకులు తూర్పాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సామాజిక వర్గంలోని విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. తమ విద్యార్థులకు రిజర్వేషన్లు లేని కారణంగా ఉన్నత చదువులు మానివేసి తిరిగి పాత వృత్తి అయిన భిక్షాటనకే వెళ్తున్నారని వివరించారు. అలాంటి పరిస్థితులను రాకుండా వారిని ఉన్నత విద్య వైపు నడిపించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అప్పుడు వరకు వీళ్ళకు విద్య, ఉపాధి హామీ అన్నీ వచ్చేవి. తర్వాత వీళ్ళను ఓసీలో జాయిన్ అయిపోయి వాళ్ళకు చాలా మటుకు అవకాశాలు కోల్పోయారు. ఇది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 80,000 దాకా ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వరకే అయితే దాదాపు 30%, 60%, 50% మన దగ్గరే ఉన్నారు కర్నూలు జిల్లాలో. ఈ పిల్లలు ఎంతో మంచిగా చదివి ఈరోజు 10వ తరగతి పూర్తి చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరి మార్క్స్ చూస్తుంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కస్తూర్బా స్కూల్స్లో, మోడర్న్ స్కూల్స్లో చదివిన పిల్లలు వీళ్ళు. ఒక్కొక్కరికి వాళ్ళ మార్క్స్ చూస్తుంటే అసలు వీళ్ళు అసలైన ఆనిముత్యాలు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను. మళ్ళీ కూడా నాశనం చేసుకుంటూ మా పాత వృత్తి అయినటువంటి భిక్షాటనకే ముగ్గు చూపిస్తున్న దృఢ సంకల్పంతో ఆ విధంగా ఉండకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు, డిప్యూటీ సీఎం గారు, బీజేపీ ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా కేంద్రంలో న్యాయం జరుగుతుంది. ఇంకా ఆశయం ఉంది. మన్నను కూడా ఏపీసీడీ వర్గీకరణలో ఏ గ్రూప్లో చేరుస్తూ బేడ బుడగజంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ తర్వాత చేర్చడం జరిగింది. అతి త్వరలో ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆర్జీఐ డిపార్ట్మెంట్లో ఉంది. న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఈ చదువులకు ఎన్ని కష్టాలు వచ్చినా దీనికి అధిగమించి ఇంటర్, డిగ్రీ, పై చదువులు చదవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అది. కాబట్టి ఈ రిజర్వేషన్ లేకపోవడం వలన పిల్లలు 10th క్లాస్ వరకు చదివి మళ్ళీ సాధించుకొని ఇంటి దగ్గర ఉంటున్నారు. వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండకూడదని వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గౌరవ పార్లమెంటు సభ్యురాలు, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి అక్క గారు, అదేవిధంగా డిఓ గారు కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయ్యారు. నగరంలో నిజాం హాస్పిటల్లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని 130 మంది కార్మికులకు ప్రాధాన్యత క్రమంలో ఆపరేషన్లు చేస్తున్నామని ఎస్జే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జవాద్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎస్జే ఆసుపత్రిలో పేషెంట్లకు కార్మిక దినోత్సవం సందర్భంగా ఉచితంగా ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ మెగా సర్జికల్ క్యాంపును ఎస్జే ఆసుపత్రి ఎండీ డాక్టర్
జవాద్ హుసేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012 సంవత్సరంలో ఎస్జే ఆసుపత్రిని ప్రారంభించి ఎన్నో విజయవంతమైన ఆపరేషన్లు చేశామని అన్నారు. మేడే సందర్భంగా పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో గత నెలలో సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయగా 130 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వారికి ప్రాధాన్యత క్రమంలో రోజు ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఈ ఆపరేషన్లు చేశామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర పేషెంట్లకు సైతం ఆపరేషన్ చేశామని డాక్టర్ జవాద్ హుసేన్ తెలిపారు. ప్రతి సంవత్సరం మేడే రోజు మెగా ఉచిత సర్జికల్ క్యాంపు నిర్వహిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్ జవాద్ హుసేన్, డాక్టర్ ఎస్ అకీబ్ హుసేన్, డాక్టర్ ఎస్ రకీబ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. లెవెల్ ఆఫ్ సర్జరీస్ వరకు ఉంది. ఇక్కడ ఐసీయూ 15 బెడ్ ఐసీయూ ఉంది, ఏఎంసీ ఉంది. సో ఈ 12 ఇయర్స్లో మేము అన్ని సక్సెస్ఫుల్ సర్జరీస్ చేసి ఈ హాస్పిటల్కి ఈ స్టేజ్కి తీసుకొచ్చినాము. దానివల్ల మేము ప్రజలకి, మన మిత్రులకి, మన పేషెంట్లకి అభిమానులుగా ఒక సర్జికల్ క్యాంప్ పెట్టాలని అనుకున్నాము. మై సన్ డాక్టర్ ఆకిబ్ హుసేన్, ఆయన సర్జన్ అయ్యి వచ్చినాడు. మై నెక్స్ట్ సన్ అనస్థీషియా స్పెషలిస్ట్ అయ్యి వచ్చినారు. సో ఒక టీమ్ లాగా ఉంది మనకు టీమ్కి లీడర్ మనకు చూసేది డాక్టర్ హాది సీనియర్ అనస్థిసిస్ట్ ఉన్నారు. సో ఒక టీమ్ లాగా మేము ఈ హాస్పిటల్కు ప్రమోట్ చేసేదానికి ఒక సర్జికల్ క్యాంప్ ఫస్ట్ టైం రాయలసీమలో ఫ్రీగా చేద్దామని అనుకున్నాము. మేము ఒక 30 సర్జరీస్ వరకు రావచ్చు అని ఒక నెల నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన, డిఫరెంట్ మీడియాలో ఇంతవరకు ప్రచారం చేసినాము. మనకు 100 కన్నా ఎక్కువ సర్జరీస్ వచ్చినాయి. దాంట్లో రీఆపరేటివ్ సర్జరీస్ వేరే చోట ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం సర్జరీస్ అట్లాంటివి వచ్చినాయి. కొన్ని సర్జరీస్ ప్రాబ్లమ్ సర్జరీస్ వచ్చినాయి, కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినాయి. ఇది ఒక ఫ్రీ క్యాంప్ అని వస్తున్నారు. అది ఛాలెంజింగ్ కేసెస్. మేము దానికి బెస్ట్ చేసి బాగా చేస్తామని ఆ ట్రస్ట్తో ఈ హాస్పిటల్కి చూస్తున్నారు. వడుగులు సర్కంసెషన్స్ అవి ఒక 60 పైన వచ్చాయి. మిగతావి హర్నియా ఒక 20 వచ్చినాయి, హైడ్రోసిల్ ఒక 20 వచ్చినాయి, వరబీజం అది 20 వచ్చినాయి. తర్వాత మొలలు, పైల్స్ అవి ఒక 20 వచ్చినాయి. చాలా వరకు వచ్చిన పేషెంట్స్ రివిజన్ సర్జరీస్ కోసం వచ్చారు. చాలా పేషెంట్స్ కొత్తగా వచ్చారు. అయితే చాలా వరకు పేషెంట్స్ దగ్గర మనకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణ పేషెంట్స్ కూడా చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళకు కూడా మేము ఫ్రీగా చేయాలని ఎలా వాళ్ళకి మాట ఇచ్చామో దాని ప్రకారంగానే చేశాము. సో క్యాంప్లో సర్జరీస్ ఎక్కువ అయిపోయినాయని మేము May 1 ముందే కొన్ని సర్జరీస్ చేసుకుని అలా ప్లాన్ చేసుకున్నాం. సో మేజర్ సర్జరీస్ కోసం టైం పడుతుందని మేజర్ సర్జరీస్ మేము ముందే ప్లాన్ చేసుకుని ఈ వడుగులు సర్కంసెషన్స్ అనేవి హాలిడేస్ రోజు పెట్టాము. May 1 ఈరోజు హాలిడే అని వడుగులు పెట్టాము. సో నిన్న ఒక 15 అయినాయి, ఈరోజు ఒక 20 ఉన్నాయి. మళ్ళీ సండే రోజు కోసం మేము పెట్టాము కేసు. హెల్త్ క్యాంప్ 1వ తారీఖు అని చెప్పారు. నేను అంతకు ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాను. వస్తే సార్ ఇట్లా ఉంది మీ దగ్గర, ఇట్లా నేను ఈహెచ్ఎస్ కాబట్టి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మీ దగ్గర యాక్సెప్ట్ చేస్తారా ఇట్లా అంటే, రండి సార్ చూస్తాం, మేము అట్లేం లేదు అని చెప్పి వాళ్ళు 24 అవర్స్ అబ్జర్వేషన్ చేసి షుగర్ టెస్టింగ్ అంతా అబ్జర్వేట్ చేసుకొని మళ్ళీ నాకు మరుసటి రోజు అంటే దాదాపు ఈ రోజు 8 days అయింది ఆపరేషన్ జరిగింది. ఇదే హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న నర్సింగ్ కానీ స్టాఫ్ కానీ మంచి కోఆపరేషన్, మంచి ప్రేమ అభిమానం. డాక్టర్స్ అంటే చాలా బాగా చూస్తున్నారు. నేను చాలా హాస్పిటల్ చూశాను కానీ ఈ హాస్పిటల్లో నాకు ఇప్పుడు 51 years ఇలాంటి ట్రీట్మెంట్ నేను ఎప్పుడు చూడలేదు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చెప్పులు, గొడుగులు, మజ్జిగ, విసనకర్రలు తదితర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి మండుటెండలను దృష్టిలో ఉంచుకొని పేదలకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రజలకు యోగా శిక్షణ ఇస్తూనే తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని వివరించారు. తమ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన వివరించారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మా యోగా సంఘ సభ్యుల చేత వేసవి కాలం పురస్కరించుకొని అందరికీ గొడుగులు, మా
మజ్జిగ ఛత్రీలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మా ట్రస్ట్ తరఫున చేస్తున్నాము. ఇది మా యొక్క యోగా ట్రస్ట్ యొక్క కార్యక్రమం. ఎండాకాలం వేసవకాలము అందరికీ మజ్జిగ కూడా ఇస్తున్నాము, ఛత్రీలు ఇస్తున్నాము, చెప్పులు ఇస్తున్నాము, ఇవన్నీ ఇస్తున్నామట, ఇసనకర్రలు ఇవన్నీ. సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ తరపు నుంచి ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా బంగారు కొనడం అనేది అసలు ఈరోజు బంగారు కొనకూడదండి. బంగారు కొనకుండా మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పినది దాన ధర్మాలు చెయ్యాలి, 10 మందికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టింటే ఇప్పుడు అంతా మార్చి అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలని మార్చేసినారు. అది కాదు మనం చేయాల్సింది. ఈ వేసవి కాలంలో పేదలకి వాళ్ళకి ఎండలకి ఉండలేరు కాబట్టి వాళ్ళకి గొడుగులు, వాళ్ళు నడచడానికి చెప్పులు, వాళ్ళు తాగడానికి మజ్జిగ, విసనకర్రలు ఈరోజు మా ట్రస్ట్ తరఫు నుంచి మా ట్రస్ట్ వాళ్ళు అందరు సపోర్ట్ చేయబట్టి మేము ఈ కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.